కొట్టినా తాళి బొట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి నువ్వు నాకు నచ్చినోడు రో Hi, hello and welcome. Very, very good evening. Sunflower detergent soap, Nartanasala 2. Powered by Dabur Red Paste. ఈ రోజు మే 1st కాబట్టి మీ ఆ కార్మికులందరికీ మా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. Happy May Day. సో ఈ రోజు మా సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల 2 Powered by Dabur Red Paste. సెమీ ఫైనల్స్ కి రీచ్ అయిపోయాం. ఇప్పటి వరకు జరుగుతున్న ఈ ఫైట్ లో అంటే మా ఈ వెండితెర సెలబ్రిటీస్ అందరూ అప్కమింగ్ కొరియోగ్రాఫర్స్ ని సపోర్ట్ చేస్తూ జోడీగా ఫామ్ అయ్యి ఇన్ని వీక్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. బాగా ఎంటర్టైన్ చేశారు. కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఫైనల్స్ కి వచ్చే రేంజ్ కి వచ్చేసింది. అంటే సెమీ ఫైనల్స్ కి వచ్చాం. ఇంకిప్పుడు టైట్ కాంపిటీషన్ ఇచ్చిన వాళ్ళే నెక్స్ట్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు. సో ఎవరో జోడీస్? నాకు భయంగా ఉందేంటి? ఎందుకు టెన్షన్ నీకు? అంటే మరి వాళ్ళతో పాటు మనం కూడా ట్రావెల్ చేశాం కదా, నాకనేది కొంతమంది ఫేవరెట్ వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నీ టెన్షన్ నా టెన్షన్ ఒకటే, కానీ మన ఇద్దరు టెన్షన్ తీర్చడానికి ఇంకో ఇద్దరు ఉన్నారు. అవును, వాళ్ళు పిలిచేయాలి. ఎస్, వాళ్ళతో మాట్లాడితే మన టెన్షన్ కూడా తీరు కదా. మరి వెరీ గుడ్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ కూల్ చిన్ని ప్రకాష్ మాస్టర్. సూపర్, వండర్ఫుల్. yes. సో చిన్ని ప్రకాష్ మాస్టర్, సెమీ ఫైనల్స్ కి రీచ్ అయ్యాము. జోడీస్ మధ్యలో ఫైట్ పెరిగింది అండ్ ఈ రోజు ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళు ఫైనల్స్ కి వెళ్తారు అని చెప్పారు మీరు. సో వాట్ డు యు థింక్ సార్? డెఫినెట్ గా నాకు తెలిసినట్టు ఐ థింక్ వి ఆర్ గోయింగ్ టు హావ్ ఎ వెరీ టఫ్ కాంపిటీషన్. మీరు అదే ప్రెషర్ లో ఉన్నారు, మేము అదే ప్రెషర్ లో ఉన్నాం. అవునండి. ఎవరు బాగా చేస్తారు, ఎవరిని టాప్ పొజిషన్ లో ఉంచాలని మీకు ఉంది. అవునండి, ఎందుకంటే క్లైమేట్ కూడా హాట్ అయిపోయింది. సో చాలా చెమట వస్తుంది మీకు, ఆవిడకి కూడా. సో నా సీట్ కూడా గరం అయిపోయింది. చూద్దాం ఏమవుతుందండి. వెరీ గుడ్ సార్. సో ఇవాళతో సెమీ ఫైనల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఆల్ ది బెస్ట్, మాకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. చిన్ని ప్రకాష్ మాస్టర్ వచ్చేసారు. చాలా చక్కగా టపా టపా విషయం చెప్పేశారు. కూల్ గా ఉన్నారు. కూల్ గా 2 స్టెప్స్ కూడా వేశారు. ఇప్పుడు మన సెమీ ఫైనల్స్ కాబట్టి ఇంకొక అందమైన బామ, అరుణ్ డార్లింగ్. yes, ever beautiful. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అరుణ్ సిమ్రన్ జీ. సెమీ ఫైనల్స్ కి వచ్చేసావు. కొంచెం టెన్షన్ గా ఉంది నాకు కూడా. టెన్షన్ గా ఉంది. మీరే కరెక్షన్ ఎగ్జామినర్ మీరే కాబట్టి
టెస్ట్ రాయడానికి జోడీలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతోంది? బాగా టఫ్గా ఉండిపోతుంది. సో సెమీఫైనల్స్ ఏం బాగా అబ్జర్వ్ చేద్దాం అనుకుంటారు? దే షుడ్ డాన్స్ ఫ్రమ్ ద హార్ట్. దిల్సే నాచనా. అదే దిల్ నువ్వు సే నేను నాచో. చేసేటట్టు. మనం చేసినట్టు దిస్ ఈజ్ జూలకట కానీ కొత్త జానర్ మేము చేసే డాన్స్. ఏదైతే ఏంటి హార్ట్ లో నుంచి చేసినావా లేదని. హాట్ లో వచ్చిన హాట్ పెర్ఫార్మెన్స్ అది. వెరీ హాట్. Yeah. సిమ్రన్ జీ సెమీఫైనల్స్ కాబట్టి మీరు కూడా రెడీగా ఉండండి అండ్ లెట్స్ ఎంజాయ్ ద రైడ్. ఓకే, లెట్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. సో మా జడ్జెస్ రెడీ, మెయిన్ రెడీ, మా జోడీస్ రెడీ. సో ఇవాల్టి మా సెమీఫైనల్స్ ని స్టార్ట్ చేసేద్దాం. థీమ్ థీమ్ థీమ్. ఓ అన్నట్టు థీమ్ ఒకటి ఉండాలి కదా. అవును. ఇప్పుడు ఎవరికైనా కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కదా. ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ కావాలి. కాబట్టి ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకి మా జోడీసు ఎంటర్టైన్మెంట్ థీమ్ తో వస్తున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. సిమ్రన్ జీ, చిన్ని ప్రకాష్ మాస్టర్, ఇక మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మేము సెమీఫైనల్ స్టార్ట్ చేసేస్తాం. మన నర్తనశాలలో సెమీఫైనల్స్ లో ఎంటర్టైన్మెంట్ థీమ్ కాబట్టి ఇప్పుడు రాబోతున్న ఈ జోడీకి ఈ థీమ్ అంటే చాలా ఇంట్రెస్ట్. పాపం స్టార్టింగ్ నుంచి దీని మీదే కన్నేసి ఉంచారు వాళ్ళు. ఎందుకంటే ప్రీవియస్ వీక్స్ లో వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ ఆ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి కాబట్టి ఈసారి ఎంటర్టైన్మెంట్ బాగా పెంచి మీ ముందు పెట్టడానికి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గీతా సింగ్ అండ్ జిన్నా. मैं हो लाही माही माँ मैं हो बाही लाई माँ ये लो मी लोही रोना मी लोही रोना పరువపు వన కురిసెలే పరువము వెళ్ళి విరిసెలే పేరేరుగాని పక్షి పిలిచెలే మనసు ఎగిసెలే హృదయము హోయ్ ముసిగా మురిసెలే పరువపు వన కురిసెలే పరువము నాలో విరిసెలే పేరేరుగాని పక్షి పిలిచెలే మనసు ఎగిసెలే హృదయము
ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ థీమ్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ మంచి రొమాంటిక్ నెంబరు, బ్యూటిఫుల్ సాంగ్ అది. దాంట్లో మీరు ఎంటర్టైన్మెంట్ చూపిద్దామని ప్రయత్నించారు. మరి ఆ ప్రయత్నం మా జడ్జెస్ దాకా ఎలా వెళ్ళిందో మేము తెలుసుకోవాలనుకుంటాం. మరి అడిగేద్దామా చిన్ని ప్రకాష్ సార్. నాకేమో ఆ బిగినింగ్ నచ్చిందయ్యా, రోలర్ స్కేట్ వేసుకొని. ఏంటి నేర్చుకున్నావా రోలర్ స్కేట్స్? ఓన్లీ షూటింగ్ గురించే నేర్చుకున్నాను. వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. రోలర్ స్కేట్స్లో బ్యాలెన్స్ రావడం చాలా కష్టం. అంటే కింద పడలేదు నువ్వు, అట్లా బ్యాలెన్స్ చేసేసుకున్నావు కదా. ఎస్ సార్. గీతా గారు, మాస్టర్. ఐ ఫెల్ట్ ఎక్కడో కొంచెం డౌట్స్ ఎక్కువ ఉందండి ఈసారి ఆడేటప్పుడు. మీ కంట్లో కొంచెం నాకు బాగా డౌట్. స్టెప్స్ రిహర్సల్ చేయలేదో, లేకపోతే ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ తను మీకు ఫీడింగ్ చేసినట్టు నాకు బాగా అనిపించింది. యు ఆర్ ద బెస్ట్ అనుకున్నాం మేము లాస్ట్ టైం, బట్ ఈసారి బాగా డ్రాప్ అయింది. ఇట్స్ ఓకే, లెట్స్ ట్రై ఫర్ ఫైనల్స్. ఫైనల్స్ ఇస్ స్టిల్ దేర్, లెట్స్ ట్రై. ఓకే, థ్యాంక్ యూ. సిమ్రన్ జీ. హాయ్ గీతా. హాయ్ మ్యామ్. ఈరోజు నేను బాగా డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అవుతుంది నాకు. బికాజ్ ఇంతకు ముందు ఎపిసోడ్లో మీరు బాగా చాలా 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 బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద డాన్స్ షో దట్ గీతా గారు ఇలాగా డాన్స్, షీ కెన్ ఆల్సో డాన్స్ లైక్ దాట్. What happened in semi-finals? You have to give your best, Jinnah, and I'm very, very disappointed. All the best to both of you. All the best to you, Jinnah. థ్యాంక్ యూ మేడం. సో Thank you. జడ్జెస్ కమెంట్స్ ఇచ్చేశారు. టాప్ స్కోరర్సే ఫైనల్స్కి వెళ్తారు కాబట్టి మన పర్ఫార్మెన్స్కి జడ్జెస్ ఎన్ని పాయింట్స్ ఇస్తారని తెలుసుకుందాం. రైట్ సిమ్రన్ జీ. Points, I think, last లో. సీక్రెట్ పెట్టేసుకున్నాం లాస్ట్లో ఎండ్లో. సస్పెన్స్. ఇప్పుడు టెన్షన్ డబుల్ అయింది. డబుల్ ట్రిపుల్. తెలుసుకుంటే ఒక రిలీఫ్, అవును. తెలియకపోతే డబుల్ టెన్షన్ చివరి వరకు. బట్ చూద్దాం మిగతా వాళ్ళు మీకు ఎంత గట్టి పోటీ ఇస్తారో చూద్దాం. రైట్. డెఫినెట్లీ. సో ఇంత మంచి హాట్ సీజన్లో, ఇంత మంచి హాట్ టెంపరేచర్లో, ఇంత కూల్ సాంగ్ని ఎంచుకుని మీరు పెర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ థీమ్లో ఇప్పుడు రాబోతున్న ఈ జోడీ లేటెస్ట్గా వచ్చారు. కొత్తగా వచ్చిన కత్తి లాంటి పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. నాకు అర్థమైంది లేటెస్ట్ కత్తి అంటే. కొత్తగా ఏ అమ్మాయి దొరికినా అంతే. See, కొత్తగా అమ్మాయి ఎంటర్ అయినప్పుడు మనం కూడా కొత్తగా ఏదైనా పదాలు మరి నేర్చుకుని నేను రావాలి. కొత్తగా వచ్చాను, నా గురించి ఏమైనా ఒక్కటైనా ఒక్క పదమైనా నేను మాట్లాడుతున్న మాట్లాడావా? అందమైన అమ్మాయిల గురించి. ఇప్పుడు రాబోతున్న ఈ జోడీ ఒక కత్తి లాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. కత్తిలా ఉన్నాను, టెన్షన్ పెట్టుకోకు. ఇప్పుడు రాబోతున్న జోడీ గురించి నాకు టెన్షన్ గా ఉంది. ఎందుకంటే లేటెస్ట్ గా వచ్చిన ఆల్రెడీ సెమీఫైనల్స్ దగ్గరికి వచ్చేసారు. అవును. కాబట్టి ఇందులో మిగతా వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ అన్ని కలిపి వీళ్ళు ఆ రేంజ్ లో ఇవ్వాలి. ఇవ్వాల్సిందే కదా మరి. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జరీన్ అండ్ హుసేన్. చంద్రముఖి ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించను చాలు నాకు, కొట్టు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చిమ్మ తోచినమ్మ నాకు. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించను చాలు నాకు, కొట్టు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచినమ్మా.
నానా మాయల మునగాడే రాత్రి బూచులే మనసు కెట్టని ఒక్కళ్ళుతో ఆవిరి చేశాడే చిండి జగముండి జర కొంగుని తులబండి ముద్దతోనే స్వేగానంతా శుభ్రం చెయ్యండి ఇదిగానే జరిగిందా దట్స్ వీళ్ళు ఓకే. గెలుగుతున్నారు. ప్రదీప్ నేను ఆ టైప్ కాదు. ప్రదీప్ ప్రదీప్ నాకు ఇక్కడ చాలా డేంజర్ గా ఉంది. నేను ఆ టైప్ కాదు, నువ్వు ఆ టైప్ కాదు కాదు, నువ్వు కానీ ఆ type. జరీన్ సూపర్ చేసింది తెలుసా అసలు. ప్రదీపు. ఆ, జరీన్ ఏది అట్టా? అమ్మాయి ఓ, ఓ, డ్రెస్. ఓ, ఇట్రా నువ్వు ఇట్రా. అది అదే కదా అంటున్నాను. నాకు ఈ టార్చర్ ఎందుకు కానీ నేను ఇప్పేస్తాను. ఉట్టి మీద తోడు ఉప్పు చాప తోడు వెల్కమ్ టు ద వరల్డ్. దిస్ ఇస్ నథన్ సాలట్. అంటే చాలా రోజులు అయింది కదా, చాలా సేఫ్ అయింది కదా మీ ఫేస్ కనిపించింది. కానీ ఈ డ్రెస్ లో ఇలాంటి గెటప్ లో ఇలాంటి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇద్దామని మీ థాట్ కూడా సూపర్. కానీ బెస్ట్ ఏంటంటే విషయం, ఇది వేసుకుంటే ఈ డ్రెస్ వేసుకుంటే స్పెషల్లీ మేకప్ వేసుకోకర్లేదు. కానీ జరిగిన వేసుకుంది కానీ బాగుంది మేకప్. సో పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే ఎంటర్టైన్మెంట్ థీమ్ కాబట్టి పెర్ఫార్మెన్స్ గురించి మాత్రం మాస్టర్సే. చిరు ప్రకాష్ మాస్టర్. ఫస్ట్ ఏంటంటే మీరు చాలా మంచి ఐడియా తీసేసుకున్నారు. కంగ్రాచులేషన్. బికాస్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. పొట్ట ఎక్కడ ఉంది, చెయ్యి ఎక్కడ ఉంది, కాలు ఎక్కడ ఉంది, మూతి ఎక్కడ ఉంది, ఏమీ తెలియలేదు ఇక్కడ నుంచి. మరి ఎట్లా చేశారు మీరు? హౌ డిడ్ యూ డాన్స్? నాకు అర్థం కాలేదు. ఎక్కడ పాయింట్ ఎక్కడ చూసుకున్నారా? హోల్స్ ఏదైనా ఉందా? దర్ ఇస్ నో హోల్. There's no hole for breathing also. బ్రీతింగ్ ఓకే, బట్ పక్కన వెళ్ళిపోయి వీటిని టచ్ చేయడం, అటు సైడ్ వెళ్ళి టచ్ చేయడం, హౌ రిహర్సల్? యా ప్రాక్టీస్ కరెక్ట్గా ఇక్కడ నుంచి అక్కడికి ఎన్ని అడుగులు, అక్కడ అంటే నుంచి హోల్ పాయింట్ ఇస్ జరీన్ అండ్ హుస్సేన్ ఇంత కష్టపడ్డారు. మీరు చేశారా, డాన్సెస్ చేశారా అర్థం కాలేదు. మీరే చేశారు అని ఒక చిన్న రివీల్ అయి ఉంటే చాలా బాగుంటుందేమో. నా ఇట్స్ జస్ట్ మై థాట్, దాట్స్ ఆల్. బాకీ ఇట్ వాస్ గ్రేట్, వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ వెల్ ట్రైడ్, వెరీ వెరీ. థ్యాంక్ యూ చిన్ని ప్రకాష్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సిమ్రన్ జీ. ఎంత బ్యూటిఫుల్గా యాక్చువల్లీ మీ ఫేస్ అండ్ అఫ్ కోర్స్ యూర్ బ్యూటిఫుల్ డాన్సర్. సో చిన్ని ప్రకాష్ మాస్టర్ వాట్ జస్ట్ సెడ్ దట్ వీ వాంట్ టు సీ యూ, యువర్ ఫేస్, యునో. అండ్ అఫ్ కోర్స్ హుసేన్ చాలా బాగా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అండ్ స్పెషలీ మీ స్లాంట్ ఫార్మేషన్ ఆఫ్ అ లైన్ దట్ వాస్ పర్ఫెక్ట్. Second half was fantastic. Thank you, ma'am. Yela Yela song, that song, and the group of boys and girls was also very nice. I enjoyed it, but even I felt that I want to see both of you faces while dancing. But me hard work telustundi, your practice, you have put your heart and soul into practice. వన్ మోర్ థింగ్ మేడం, ఈ క్యాలిక్యులేషన్ ఇదంతా చెప్పారు కదా, అవును. సో నేను ఎంత కష్టపడ్డానో నా గ్రూప్ బాయ్స్ కూడా దానికి డబల్ కష్టపడ్డారు. Yes. ఎందుకంటే వాళ్ళే చూశారు, చెప్పారు అన్ని ప్రతి ఒక్కటి, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. Thank you so much to all the boys. Thank you, boys. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో Thank మచ్. you. సో మీరు ఇద్దరు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. జడ్జెస్ కమెంట్స్ ఇచ్చారు, మార్క్స్ లాస్ట్ లో తెలుస్తాయి. కాబట్టి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అందుకని ఇప్పుడు మనం కొంచెం Yeah, బ్రేక్ touch up, make up, you know, of course. ఎలివేటర్ ఇవన్నీ. ఎంటర్టైన్మెంట్ థీమ్ లో ఇప్పుడు రాబోతున్న జోడీ ఆల్మోస్ట్ అన్ని రౌండ్స్ లోనూ కొంచెం టాప్ మోస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తూ చాలా డిఫరెంట్ గా ఇస్తూ వెరైటీ సెటప్లతో మన ముందుకు వస్తూ ఎస్ ఇప్పటి వరకు మనల్ని ఎంటర్టైన్ చేశారు. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ థీమ్ అంటే ఇంకెంత ఎంటర్టైన్ చేయాలి. అవును సో కదా. హోప్స్ కూడా చాలా ఎక్కువనే వాళ్ళ మీద. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అభినేశ్రీ విత్ ఫయాజ్.
నీతోనే నేనున్న తాజా రోజా నువ్వు లేని ఓ క్షణమే అవుతోంది ఓ యుగమే నువ్వు లేని ఓ క్షణమే. నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ 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 హాయ్. Oh, butterfly, butterfly. బటర్ఫ్లై 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 నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటాను పట్టుకుంటేనే చుట్టుకుంటాను మర్చిపోతేనే చచ్చిపోతా విచ్చుకుంటేనే విచ్చుకుంటాను పుచ్చుకుంటే వెచ్చగుంటాను మెత్తగుంటే మెత్తగుంటా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా. కావాలా పాట కావాలా స్వచ్ఛమైన అక్షత నువ్వు బిడ్డ కావాలా భూగోళం మదిరేలా కదం తొక్కాలే నువ్వు నేర్పిస్తావా కర్మ ఏంటిది అందుకే
స్టాప్ ఇట్ ప్రదీప్. మాస్టర్ ఫైనల్స్ సీరియస్ గా ఉండాలి. యూనో టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ ఒక ఐబ్రో పైకి లేపి మనం ఇలా నాకు ఐబ్రోస్ దిస్ ఇస్ సెమీ ఫైనల్స్ నర్తనశాల 2. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీ పెర్ఫార్మెన్స్ గురించి జడ్జెసే చెప్పాలి. మేము మాత్రం ఎంటర్టైన్ అవుతాం, మాకు అందరు డాన్సులు నచ్చుతాయి, కానీ వాళ్ళకి మార్కులు వేసే వాళ్ళకి కరెక్ట్ గా నచ్చాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ రావాలి. రైట్ సిమ్రన్ జీ? Abhi, you are fabulous. Just before coming into the comment, ரொம்ப ఇంట్రెస్టింగ్గా ఉంది. బటర్ఫ్లై కాన్సెప్ట్, బోట్ కాన్సెప్ట్, ఆ తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కాన్సెప్ట్. ఇట్ వాస్ వెరీ గుడ్. దాంట్లో మీ ఐ థింక్ దట్ వాజ్ అ ఫ్లయింగ్ సీక్వెన్స్ కైండ్ కదా? ఇట్స్ నాట్ అ ఫ్లయింగ్ సీక్వెన్స్. ఇట్ లైక్ మేము పడుకుని చేస్తే మీకు ఎల్ఈడి లైట్లో నిల్చుని చేసేటట్టు ఇట్ విల్ బి షోయింగ్ లైక్ స్టాండింగ్ అండ్ షోయింగ్ యూ. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ So let's see what Srini Prakash Master say. ఐ లైక్ టెక్నిక్ బాగుందండి. బట్ ఏంటంటే ఫియాస్ ఆ టెక్నిక్ అందరికి తెలియాలి కదా, నార్మల్ పబ్లిక్ కూడా దానికి అటాచ్ అవ్వాలి టెక్నిక్. లేకపోతే ఏమవుతుందంటే వీ విల్ ఆల్ బీ డ్రీమింగ్. ఇట్స్ ఆల్ అంటే మీరు మాత్రమే ఆలోచించారు ఇట్లా ఫ్లయింగ్ అని, మాకు ఎక్కడ కనిపించలేదు మీ ఫ్లయింగ్. దిస్ ఐడియా డిడ్ నాట్ కమ్ అవుట్ అంటున్నాను నేను. ఇట్ డిడ్ నాట్ రీచ్ ద ఆడియన్స్, ఇట్ డిడ్ నాట్ రీచ్ మీ అండ్ హర్ అంటేనే ఇట్ డిడ్ నాట్ రీచ్ ద ఆడియన్స్. నాకు ఇంకోటి ఎక్కడ స్ట్రైక్ అయిందంటే టూ మచ్ ఆఫ్ సాంగ్స్ జంపుల్డ్ అయిపోయింది ఏమో అని చిన్న స్ట్రైక్ వచ్చింది. టూ మచ్ ఆఫ్ మిక్సింగ్. ఓకే, అండ్ ట్రై టు కరెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. Probably next time you are. Definitely, sir. You have brains. She is a fantastic dancer. Your combo is superb. So మీరు చేయాలి. Definitely, sir. Okay, thank you. Thank you, sir. Excellent advices వచ్చాయి అండ్ చాలా మంచి రివ్యూస్ వచ్చాయి అండ్ టిప్స్ కూడా చాలా బాగా అందాయి. కాబట్టి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలంటే మొత్తం ప్రిపేర్డ్ ఉన్నారంటే నెక్స్ట్ రౌండ్కి. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి. ఎంటర్టైన్మెంట్ థీమ్ లో ఇప్పుడు రాబోతున్న జోడీ జయ బచ్చన్, అమితాబ్ బచ్చన్ టైపు జోడీ. అండ్ వీళ్ళు ఇంతవరకు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అన్నిట్లో పాపం జడ్జెస్ ఇలా జడ్జ్మెంట్ ఇస్తున్నప్పుడు ఒకళ్ళని ఇలా చూశారు. ఈసారి మాత్రం ఇద్దరిని ఒకేలా చూద్దాం అని అనుకుంటున్నారు. అంటే కింద హీల్ వేసుకుంటుంది అంటావా? ఏమో చెప్పలేదు, డ్రెస్ నేను కూడా ఇంకా చూడలేదు. బాబు కూడా చాలా సేపు అయింది మేకప్ రూమ్ లోకి వెళ్ళి బయటికి రాట్లా. సరే పిలిస్తే చూసేద్దాం కదా. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కయూమేత లక్ష్మీప్రియ. కాను నేను మిస్సునే సిటీ బస్సులో కిస్సు చేసిన హిమాన్ని, ఫ్రాన్స్ లాన్స్ లో ఫ్రీలాన్స్ గా డాన్స్ చేసిన మనగాన్ని, లాస్యానికి డాల్ఫిన్ ని, హాస్యానికి చాప్లిన్ ని, చార్లీ చాప్లిన్ ని. నార్వేలోని నారీమణుల గుండెల దాగిన ఖైదీని, చల్లపిల్లిలో పిల్లి పిల్లలా దొరికిపోయిన ఖైదీగా, హాంకాంగ్ లో కింగ్ కాంగునే తల దన్నిన మగధీరుణ్ణే, బందరులో నా బల్లిని చూసి బావురు మన్నా మగధీరుడివా, నా భాషకు గ్రామర్ హ్యూమర్, నా ఫేస్ కు గ్లామర్ హ్యూమర్, ఇది ఎవరు నమ్మని రూమర్, ఇక వెయ్యకు నాకి ఇట్లాంటి హీరోని కాను నేను, మరి ఎట్లాంటి హీరో తమరు, మిస్సునే సిటీ బస్సులో కిస్సు చేసిన హిమాన్ని,
ఫ్రాన్స్ లాన్స్ లో ఫ్రీలాన్స్ గా డాన్స్ చేసిన మనగాన్ని లాస్యానికి డాల్ఫిన్ని హాస్యానికి చాప్లిన్ని నే చార్లీ చాప్లిన్ ప్రదీప్ సూపర్ ప్యాంట్ చాలా ఇన్ని అద్భుతంగా రోజులు కుదిరింది. చాలా స్ట్రైట్ అనుకున్నాను ఆ, కొంచెం తేడాగా అనిపిస్తున్నాడు ఏంటండి ప్యాంట్ కేసు చూసినా కూడా తేడానా? కాదు ఆ. ఏం చేసావు నిజం చెప్పు ఏం చేశానండి? ఆయనది ఊడిపోయినప్పుడే అందరూ అబ్బా, చప్పట్లు కొట్టి ఆయన ఇలా నవ్వారు. పీకి వచ్చావు నేను కదా? తీస్తే మాత్రం తేడా అంటారా? హీరో తమరు ఈ లోకం చెడ్డది. ఇప్పుడు అయినా అంతా లీగల్, మీరు మాట్లాడకండి అలా. సెమీఫైనల్ రాగానే మార్చుకున్నాను నీ ఉద్దేశం. అవునా? ఆ. ఏయ్ ఏ, సెమీఫైనల్స్ stop it now. ఓకే. సో మన సెమీఫైనల్స్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ రౌండ్ కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ రౌండ్ లో మీరు ఇచ్చిన ఈ పర్ఫార్మెన్స్ జడ్జెస్ కి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో తెలుసుకుందాం. సిమ్రన్ జీ, అయ్యో మ్యామ్ మీరు చాలా బాగా చేశారు. యాక్చువల్లీ చార్లీ చాప్లిన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. మీ ఎక్స్ప్రెషన్స్, మీ మూమెంట్స్ క్యూట్గా ఉంది. నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ లక్ష్మి, యు ఆర్ ఆసమ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ టైం మీరు కయ్యూమ్కి కరెక్ట్గా యూటిలైజ్ చేశారు. ఇట్ వాజ్ రియలీ నైస్. అండ్ మీ మూమెంట్స్ కూడా దిస్ టైం వాజ్ వెరీ వెరీ బాగా కంట్రోల్డ్గా ఉంది. మీ కాంబినేషన్ చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ ఎంటర్టైన్మెంట్. మ్యామ్ మీరు ఇందాక కాంబినేషన్ అన్నారు. మేడం హైట్ పెరిగింది చూసారా, హీల్స్ వేసి. శ్రీప్రకాష్ మాస్టర్. ఏం గారు మాస్టర్ బాగా ఎన్నిసార్లు పడ్డారండి కింద? మాస్టర్ 2-3 టైమ్స్ పట్టి. బాగా పడ్డీలు వేసారండి. ఎన్నిసార్లు చూసుంటారండి చార్లీ చాప్లిన్ బాగా కాన్సెప్ట్ అట్లా ఇమాజిన్ క్లిక్ చేసుకున్నారనుకుంటా పిక్చర్. అది 16 ఫ్రేమ్స్ నడుస్తుంది, అవును. మంది అంతా 24 ఫ్రేమ్స్. అయితే ఆ మూమెంట్ ఇది ఆ జర్క్నెస్ ఆ బాడీలో అది కొద్దిగా కావాలని చెప్పేసి ఆ మెయింటైన్ చేశా. సూపర్ అండి. వెనకాల అది మాత్రం అదిరిపోయింది అని. అది యాక్చువల్లీ ఊడాలి మాస్టర్. అది ఆ చైర్ మీద కూర్చున్నప్పుడు అతుక్కోవాలి. ఆ గమ్ అతుక్కోలేదు. అది దాని బరువుకి ఆ చైర్కి ఊడిపోయింది. తర్వాత మేడం వచ్చి పీకేసింది. తర్వాత ఏంటండి అంత పెద్ద సౌండ్ బాబోయ్? ఏం తినేసారు? పప్పు ఎక్కువ తిన్నారా? అది లేదు మరి, ఇంకా లంచ్ చేయలేదు. అవునా? చాలా మంది పడిపోయారు ఇక్కడ ఆ సౌండ్కి, ఆ ఆవాజ్కి. నీట్గా ఈ సాంగ్కి ఏం కావాలో ఇద్దరు వర్కౌట్ చేసుకుని చక్కగా ఏమైతే చెప్పాలనుకున్నారో పర్ఫెక్ట్గా పోస్ట్ చేశారు. చాలా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మాస్టర్. కంగ్రాచులేషన్, Thank you, డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే అందరి చేత ఎంటర్టైన్మెంట్ ఇప్పిస్తున్నాం. ఆ థీమ్ పెట్టాం కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో మన జడ్జెస్ ని ఇంప్రెస్ చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. Yes. రైట్? సో జడ్జెస్ మీరు ఎంటర్టైన్ అవుతున్నారా? కోర్స్, లేకపోతే కూర్చోలేముగా. కదా. కదా సో సెమీఫైనల్స్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఎంత బాగుంటే మీకు అంత ఇష్టం. 100%. సో మీకోసం ఆ టైప్ ఎంటర్టైన్మెంట్ ని కూడా ఈ టైప్ ఎంటర్టైన్మెంట్ లో కలిపి మీ ముందు పెట్టడానికి ఒక జోడీని రెడీ చేసాం. థ్యాంక్ యూ. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? ఎస్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సాయి కిరణ్ వేత, మోనికా. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. Hey, you want a new look? Here we go. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. సోకులతో వచ్చేసింది, సూదులతో కుచ్చేసింది, చినుకులతో చిందేసింది, జివ్వంటూ లాగేసింది.
ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 కోపెత్తుకెళ్ళింది కొండగాలి నువ్వు కొంత చూపు చూస్తే నీ చలి 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 ఆరేసుకోవాలనారేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 Let's go to new again. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 కోపెత్తుకెళ్ళింది కొండగాలి నువ్వు కొంటి చూపు చూస్తే నీ చలి 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 పారేసుకోవాలనారేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతుంది హరి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 కోపెత్తుకెళ్ళింది కొండగాలి నువ్వు కొంటి చూపు చూస్తే నీ చలి 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 లా 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 ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఎక్సలెంట్ సూపర్ సెమీఫైనల్స్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మీరు తీసుకునే ఎఫర్ట్ అక్కడ ఎంటర్టైన్మెంట్ వచ్చిందా లేదా అనేది మనం తెలుసుకుందాం బికాస్ ఇక్కడ నుంచి చాలా క్రూషియల్ కాబట్టి రైట్ చిన్ని ప్రకాష్ మాస్టర్ సూపర్ మైండ్ బ్లోయింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యాంటాస్టిక్ బోత్ ఆఫ్ యువర్ రాకింగ్ ఆన్ ద స్టేజ్ అంతే చెప్పాలి మీరైతే సాయి కిరణ్ గారు ఇట్లా ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్ళిపోయారు నేను అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ గారి దగ్గర వెళ్ళి మళ్ళా వచ్చానండి మళ్ళా ఈ రోజుకి వచ్చాను మళ్ళా తీసుకెళ్లారు మళ్ళా తీసుకొచ్చారు సూపర్ అండి ఫ్లాష్ బ్యాక్ కరెక్ట్ చేశారు కోచింగ్ సార్ వాట్ ఎవర్ అండి పిండేసిందా పిండడం తెలిసిందే తెలుస్తా ఉంది అందరికి నాకు చాలా బాగా నచ్చిందండి మోనికా కదా అక్కడికి వచ్చిన తర్వాత ఫ్లవర్ రూపారు చూడండి అది అయితే సూపర్ అండి థ్యాంక్ యూ సార్ చిన్న చిన్న విషయాలు బాగా క్యాప్చర్ చేసేస్తాం దిస్ ఆల్ బి వాంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ హ్యాడ్ అ ఫ్యాంటాస్టిక్ సూపర్ థ్యాంక్ యూ మాస్టర్ సిమ్రన్ జీ గారు ఫ్యాంటాస్టిక్ మోనికా థ్యాంక్ యూ ఆసమ్ మీరు చాలా బాగా డాన్సర్ మోనికా థ్యాంక్ యూ ఫ్రమ్ బెల్లీ డాన్సింగ్ టు ఫ్లాష్ బ్యాక్ టు న్యూ ఏజ్ అంతా మీరు ఆల్ ద మూమెంట్స్ పర్ఫెక్ట్ టెంపు అక్కడ జాస్తి రావాలి డాన్స్లో అక్కడ కమి రావాలి యూ ఆర్ ప్రో ఇన్ దాట్ థ్యాంక్ యూ మ్యామ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫ్యాబులస్ డాన్సర్ ఒకటి మ్యామ్ గ్రూప్ కూడా చాలా సపోర్ట్ చేశారు కెన్ యూ కాల్ దెమ్ ప్లీజ్ yes sure boys, come on. సాయి కిరణ్
కిరణ్ అండ్ మోనికాకి సపోర్ట్ ఇవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ బాయ్స్ ఫర్ డాన్స్. సో మనం సెమీఫైనల్స్లో ఎంత స్కోర్ చేసామనేది చివరి వరకు చెప్పమని ఇందాని చెప్తున్నారు. అందరి స్కోర్లు అలాగే ఉంది, అందరి జాతకాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో అవన్నీ ఒకేసారిగా చదువుతారు, దాని తర్వాత మన విషయం తెలుస్తుంది. ఓకే, మళ్ళీ నేను మిమ్మల్ని ఫైనల్స్లో కలుస్తానా లేదా అనేది కాసేపట్లో తెలుస్తుంది. ఐ లైక్ దట్ పెర్ఫార్మెన్స్, ఐ లైక్ ఇట్. ఇప్పుడు పూలు నీ మీద వేయాలి రొమాంటిక్గా, అంతేనా? అలా కాదు భయ్, నేను చెప్తాను. ఇలా పట్టుకో, ఇలా పట్టుకో. అందరూ గట్టిగా ఆనందపడాలి. మీరు ఎవరి మీద పువ్వులు వేసినప్పుడు మీరు ఎలా ఆనందపడతారు అలా కావాలి నాకు ఎక్స్ప్రెషన్. మీ అందరికి తెలుసుగా ఎక్స్ప్రెషన్, నేను చేసి చూపినా తెలుసా? రెడీ? మీరు రండి అమ్మా. బాబే ఎంటర్టైన్మెంట్ థీమ్ లో నెక్స్ట్ రాబోతున్న జోడీ ఆకాష్ అండ్ అర్చన. హాయ్ సిమ్రన్. హాయ్ మాస్టర్. యాక్చువల్లీ ఈసారి నేను పర్ఫామ్ చేయలేదు, ఎందుకంటే నేను డాన్స్ చేసిన తర్వాత మీరు దానిలో ఏదైనా ఫోల్డ్ కనిపిస్తే అప్పుడు ఎక్స్క్యూజ్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎలా అంటే లైక్ టైం లేదు ప్రాక్టీస్. సో వెన్ ఐఎమ్ పార్టిసిపేట్ ఇన్ కాంపిటీషన్ ఐ షుడ్ గివ్ టైం. సో నాకు టైం లేనప్పుడు నేను అది చేసి బాగా చెప్పే బాగుంటుంది. సో డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నాను. అర్చన, ఈ విషయానికి వాట్ డు యు సే? నీ కమెంట్. ఫస్ట్లీ ఐఎమ్ స్పీచ్లెస్ యాక్చువల్లీ. నాకు చాలా పెద్ద షాక్ ఇది, బికాస్ నాకు ఈ ఛాన్స్, ఈ ప్లాట్ఫామ్ ఇప్పించింది ఆకాష్ గారే. తనే నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు ఫర్ దిస్. ఒక్క విషయం ఏంటంటే ఇక్కడితో నా జర్నీ ఆగిపోదు అండ్ దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఫర్ మీ. సెమీఫైనల్ అనగానే చాలా ఎక్కువ హోప్స్ పెట్టేస్తాము, బాగా స్ట్రెయిన్ అవుట్ చేస్తాము అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇది చెయ్యలేము అని తెలిస్తే బాగా మెంటలీ చాలా టార్చర్గా ఉంటుంది అది. బట్ నేను యాక్చువల్లీ నా డాన్సర్స్కి సారీ చెప్పాలి అనుకుంటున్నాను. వాళ్ళు ప్రెజెంట్ ఇక్కడ లేరు. నాకు ఈ ప్లాట్ఫామ్ మీద నేను కొంచెమైనా డాన్స్ చూపించగలిగాను అన్న సంతోషం నాకు చాలా. థ్యాంక్ యూ సో మచ్ సిమ్రన్ మ్యామ్ అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. తన కోసం నేను పర్సనల్గా ట్రై చేశాను. ఎవరైనా హీరో కానీ ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చి నా ప్లేస్లో డాన్స్ చేశారని, కానీ ఎవరు లేరు. సో దట్స్ అ బ్యాడ్ లక్. ఓకే ఆకాష్, ఐ గెస్ మీరు యూ కెన్ గివ్ అర్చన ఛాన్స్ ఇన్ యువర్ మూవీ. I will do that. I'll definitely do that. I'll give her a chance. Archana, choreographer. Promise. సెలబ్రిటీ అప్కమింగ్ కొరియోగ్రాఫర్ కి సపోర్ట్ చేయడానికి ఈ నర్తనశాల 2 స్టేజ్ మీద ఆయన వంతు ఈ స్టేజ్ మీద సపోర్ట్ చేయాలో చేశారు. కాబట్టి అలాగే ఇన్ ఫ్యూచర్ ఇఫ్ పాసిబుల్, సిమ్రాన్ గారు అన్నట్టు ఇఫ్ పాసిబుల్ ఏదో ఒక మూవీలో తను ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేసే ఛాన్స్ కూడా మీకు రావచ్చు. I'll promise. Thank you, Akash garu. I'll give her a chance. థ్యాంక్ యూ సో మచ్ మన నర్తనశాల 2ని విజిట్ చేసినందుకు, ఇందులో ఫ్యామిలీ మెంబర్గా మీరు కూడా పర్ఫామ్ చేసినందుకు అండ్ మీ వంతు సపోర్ట్ ఈ అమ్మాయికి ఇచ్చినందుకు ఆకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్. It's my pleasure. నైస్ మీటింగ్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల 2 పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్లో ఒక జోడీ నర్తనశాల 2లో అంటే సెమీఫైనల్స్లో పర్ఫామ్ చేయట్లేదు. ఈ జోడీ ఈ స్టేజ్ని విడిచి వెళ్ళిపోబోతున్నారు అండ్ దట్ జోడీ ఈస్ ఆకాష్ అండ్ అర్చన. గుడ్ లక్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఆల్ ది బెస్ట్ సర్. All the best. Thank you. Thank you so much. నర్తనశాలలో సెమీఫైనల్స్ అండ్ సెమీఫైనల్స్లో ఎంటర్టైన్మెంట్ థీమ్లో ఇక్కడున్న జోడీస్ వాళ్ళ వంతు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆ ఎంటర్టైన్మెంట్ జడ్జెస్ దాకా ఎలా రీచ్ అయింది, ఆ జడ్జెస్ వాటిని ఎలా డిసైడ్ చేశారు, ఏ ఆర్డర్లో ఉంచారు, ఇప్పుడుండే ఈ 5 జోడీస్లోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు టాప్ ఉంటారు. సో దాన్ని 1 2 3 4 5 పొజిషన్స్ జడ్జెస్ మీ చేతుల్లో ఉన్నాయి. అందరిని పిలుద్దామా? అందరినీ స్టేజ్ అందరిని పిలిస్తే కెన్ వి హావ్ ఆల్ ది 5 choreographers onto the stage please? సెమీ ఫైనల్స్ లో ఎంటర్టైన్మెంట్ థీమ్ లో టాప్ పొజిషన్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న జోడీ ఇట్ ఈస్ సాయి కిరణ్ అండ్ మోనికా.
సెకండ్ పొజిషన్. నంబర్ 2 పొజిషన్ లో ఉండేది వేరెవరు లేరు, మన ఖయాం అండ్ లక్ష్మి ప్రియ. థర్డ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు జరీన్ అండ్ హుస్సేన్. త్రీ టాప్ పొజిషన్స్ తెలిసాయి. దేర్ వన్ మోర్ జోడీ, ఇంకొక జోడీయే ఫైనల్స్ లోకి ఎంటర్ అవబోతున్నారు. కానీ మన దగ్గర ఇద్దరు కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు ఫైనల్స్ కి ఎంటర్ అవుతారు? గారు will tell. ఫియాజ్ బాగా టెన్షన్ లో ఉన్నావు నవ్వు. నాకు తెలీదు దట్ ఐ షుడ్ బి హ్యాపీ ఆర్ సాడ్. ఓకే, బికాస్ జిన్నా అండ్ ఫియాజ్ బోత్ మీ ఇద్దరు ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ బికాస్ మీ ఇద్దరు చాలా బాగా డాన్స్. సో ఇట్ ఇస్ అభి అండ్ ఫియాజ్. సో కెన్ వి హావ్ గీతా సింగ్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడు నవ్వుతూ ఉండే సరదా అయిన జోడీ పర్ఫార్మెన్సెస్ లో కూడా ఆ సరదాని మనకి ఇచ్చారు. సో జినా, ఇప్పటివరకు నీ జర్నీ చాలా బాగా జరిగిందని మేము అనుకుంటున్నాము. సో ఫైనల్ గా వాట్ యు ఫీల్? బాబు, చిన్న ట్విస్ట్ ఉంది స్క్రీన్ పై. ఏంటి సార్ అది? ఏంటంటే ఫైనల్స్ కి అందరు జోడీని తీసుకెళ్తున్నారు. ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. 5 జోడీలు ఫైనల్స్ లోకి ఎంటర్ అవబోతున్నారు. సో 5గురు మధ్యలో ఇప్పటివరకు జరిగిన పర్ఫార్మెన్సెస్ వేరు, ఫైనల్స్ లో మీరు చేయబోయే పర్ఫార్మెన్స్ వేరు. సో ఈ 5గురులోంచి టాప్ పర్ఫార్మర్ కి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్, ఆ చెక్ అందజేయడానికి మా జడ్జెస్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బెస్ట్ పర్ఫార్మర్స్ క్యాష్ ప్రైజ్ స్పాన్సర్డ్ బై మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఒదిగిన ఆసే నీవై అలజడి